జై శ్రీరామ్. హాయ్ పిల్లలు. ఈరోజు శ్రీరామాయణంలోని కిష్కింధాకాండలో రామలక్ష్మణులు హనుమంతుణ్ణి కలయుట అనే వృత్తాంతం విందాం. రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం చేరుకున్నారు. అది వానర రాజ్యం. ఆ రాజ్యానికి రాజు వాలి. మహాబలశాలి ఆయన. ఒకసారి భయంకరమైన యుద్ధం చేస్తూ పెద్ద గృహలో ఉండిపోయాడు వాలి. చాలా కాలంగా ఆ గృహ నుండి వాలి బయటికి రాకపోయేసరికి వానరులంతా వాలి సోదరుడైన సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపించారు. కొంతకాలం గడిచినాక వాలి గృహ నుండి బయటికి వచ్చాడు. సుగ్రీవుడు రాజ్యాధికారం చేజిక్కించుకున్నాడని అతడిని చావగొట్టి అతని భార్యను చేపట్టాడు వాలి. సుగ్రీవుని రాజ్య బహిష్కరణం చేశాడు. జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఉన్న సుగ్రీవుడు వానర వీరులతో కలిసి ఋష్యమూక పర్వతం వద్ద నిరీక్షిస్తున్నాడు. అయితే అటుగా వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడ్డాడు. అతనిపై యుద్ధానికి వాలి ఎవరినో పంపిస్తున్నాడని భావించి కపివీరుడైన హనుమంతుణ్ణి బ్రాహ్మణ వేషంలో రామలక్ష్మణులకు ఎదురు వెళ్ళి విషయం కనుక్కోమని చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న హనుమంతుడు, మహాత్ములారా, మీరు ఎవరు? మీ చేతిలో ధనుర్బాణాలు చూస్తుంటే క్షత్రియుల వలె కనిపిస్తున్నారు. కానీ వేషధారణ చూస్తుంటే మునుల వలె ఉన్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు లక్ష్మణుడు, బ్రహ్మచారి, ఈయన శ్రీరామచంద్రుడు, అయోధ్య నగరాధీశులైన దశరథుని కుమారులు. నేను వారి సోదరుడిని. నా పేరు లక్ష్మణుడు. తండ్రి ఆజ్ఞానుసారము అరణ్యవాసానికి వచ్చాము. మా వదిన అయిన జానకీమాతను రాక్షసరాజు రావణుడు అపహరించాడని తెలిసింది. ఆమెను వెతుకుతూ ఇటుగా వస్తున్నాం అని చెప్పాడు. అప్పుడు హనుమంతుడు తన నిజరూపాన్ని ధరించి శ్రీరామునికి పాదాభివందనం గావించి, మహానుభావ, మా రాజు సుగ్రీవుడు రాజ్యభ్రష్టుడై భార్యను పోగొట్టుకుని దుఃఖిస్తున్నాడు అని వాలి సుగ్రీవుల వృత్తాంతం చెప్పాడు. జానకీమాత జాడ కోసం మేము మీకు సహకరిస్తాం. మీరు సుగ్రీవునితో మైత్రి చేయమని హనుమంతుడు కోరాడు. రామలక్ష్మణులు సుగ్రీవుణ్ణి కలిసి మైత్రి చేసుకున్నారు. జానకీమాతను వెతికి అప్పగిస్తామని సుగ్రీవుడు రామునికి మాట ఇచ్చాడు. సుగ్రీవునికి రాజ్యాభిషేకం జరిపిస్తానని రాముడు సుగ్రీవునికి మాట ఇచ్చాడు. ఇద్దరూ ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఇది పిల్లలు ఈరోజు వృత్తాంతం. బాగుంది కదూ. రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం. సరేనా మరి? జై శ్రీరామ్.